ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఇది మంచిగా ముక్కలు పట్టేటట్టు కారం, సాల్ట్, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలండి. జీలకర్ర మేము అల్లం యూజ్ చేయమండి చేపల కూరలో, ఎందుకంటే ఇది బాగా చిన్నప్పటి నుంచి మాకు నేర్పిన వంట, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో దంచి వేయించామండి, బాగా వేగేవి. ఇప్పుడు ఇందులో నేను చేప ముక్కలు దిగుతున్నానండి. ఇవన్నీ నడుము ముక్కలు అండి, ఇవన్నీ నడుము ముక్కలు. ఇవి నేను ఇప్పుడు పట్టు ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాండి, సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని పొయ్య స్టవ్. ఇప్పుడు ఇది మూత బాగా పెట్టండి. ఒక 3 నిమిషాలు దాన్ని ఉడికించాక ఇప్పుడు మనం ఉండ చింతపండు ఉంటుంది కదండి, ఉండ చింతపండు నానబెడుతున్నాను అండి. చేపలు ఇగురండి, ఇది చెరువు చేప ఇగురు. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర అండి ఇది. ఇప్పుడు ముక్కలు తీసేస్తుంది అవుతుంది. చూడండి, నోరూరించే చేపల ఇగురు. ఇప్పుడు నేను లాస్ట్కి కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే చేపల కూర రెడీ.